సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది చాలా మంది లక్షలాది మంది త్యాగాల పునాదులపైన ఏర్పడింది అనేది వాస్తవం. ఈరోజు 1200 మంది అమరవీరులు కావచ్చు, లేకపోతే లక్షలాది మంది ఉద్యమకారులు తమ యొక్క జీవితాన్ని పనంగా పెడితే తెలంగాణ రావడం జరిగింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఉద్యమకారులను కావచ్చు, అమరవీరులను కావచ్చు పట్టించుకున్న పాపాన పోలేదు. నేను ఎందుకు ఈ యొక్క అంశాలు చెప్తున్నానంటే, నిన్న మార్నింగ్ చేసి వరంగల్కి వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక ఫేస్బుక్ పోస్ట్ నా మనసును కదిలించింది. చాలా చాలా ఎమోషనల్గా అయినా నిన్నటి నుంచి కూడా అసలు నా మనసులో లేదు వాస్తవంగా. ఎందుకు అంటే, ఒక ఉద్యమకారురాలైనటువంటి డిఎస్పి నళిని గారు, దోమకొండ నళిని గారు గత కొంతకాలంగా ఆమె ఫేస్బుక్ పోస్ట్ల ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకి తను అనుకున్నటువంటి సందేశాలను ఇస్తూ పోతా ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి తన యొక్క బాధను, తన యొక్క గోడును వెళ్ళబోసుకుంటే తను హెల్ప్ చేస్తా అని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు దాదాపు 1.5 year అవుతా ఉంది. ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు సంబంధించిన అంశాల పట్ల సానుకూల ధోరణి కనబడటం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఆమె ఏం పెట్టింది మెసేజ్ అంటే, నేను నా మరణ వాంగ్మూలాన్ని ఇస్తున్నాను, నా ఆరోగ్య రీత్యా నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అంటూ కూడా ఆమె పెట్టినటువంటి పోస్ట్ అవుతుందో తెలంగాణ సమాజాన్ని మొత్తంగా కదిలించింది. నాకు చాలా మంది కూడా కాల్ చేసిరు, అన్న ఈ పోస్ట్ చూడాలంటే. అప్పటికే నేను చూసినా, కాకపోతే ఆ యొక్క పోస్ట్ ఒకసారి మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నళిని గారు నిజంగా ఆమె చాలా 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 తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర లేకుండా మనము చూడలేము. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసినటువంటి ఒక ప్రయత్నం ఏతుందో, తెలంగాణ ప్రజల కోసం చేసిన ప్రయత్నం ఏతుందో నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అది కూడా ఒక భాగమైంది. సో ఒకసారి ఆమె ఏం రాసింది అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ, వీలునామా మరియు మరణ వాంగ్మూలం అంటూ రాసింది. ఫీలింగ్ టైర్డ్ అంటూ కూడా రాసింది. సో ఒక అధికారినిగా, ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగినటువంటి నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను అంటూ ఆమె ఇక నేను బతకలేను అంటూ అంటే ఆమెకు వచ్చినటువంటి ఒక డిసీజ్ ఏతుందో దాంతో చాలా వేదన అనుభవిస్తూ చాలా ఎమోషనల్ గా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో 8 ఏళ్ల క్రితం సోకినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు, బ్లడ్ క్యాన్సర్ మరియు బోన్ క్యాన్సర్ గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కనకరం పేలిపోతున్నట్లు, ఏ కీలు కా కీలు విరిచేస్తున్నట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నిన్ను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు, నిరామయంలో చేరేంత డబ్బు కూడా లేదు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ఉద్యమకారుని యొక్క ఆవేదన. తెలంగాణ ఉద్యమకారులను గనక కేసీఆర్ పట్టించుకొని ఉంటే ఈరోజు ఇలాంటి ఉద్యమకారులు చాలా మంది కూడా తెలంగాణ సమాజంలో ఉన్నారు. సో తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, మా బతుకులు బాగుపడతాయి అనుకొని తమ జీవితాలను పరంగా పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యమకారులు ఎవరుతున్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇంట్లో తిండికి లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పస్తులతోటి చాలా వేల కుటుంబాలు కూడా ఇప్పటికి కూడా అనుభవిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళితే ఆనాడు ఉద్యమం చేసినటువంటి చాలా మంది విద్యార్థి నాయకులు ఇంకా అసలు పెళ్లిళ్ళు చేసుకోక ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవితాలు పోషించుకోలేక, తమ కుటుంబాలకి, తమ తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక ఉస్మానియాలో ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళని గనక కేసీఆర్ పట్టించుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు డిఎస్పి నళిని ఆమె గనక ఆనాడు కేసీఆర్ ఉదార స్వభావంతో గనక ఆమెకు జాబ్ గనక ఇప్పించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆమె ఒక ఎమోషనల్ ఉద్యమ పరిస్థితుల్లో
ఆనాడు డిఎస్పి పోస్టుకు రిజైన్ చేయడం జరిగింది ఆమె ఉద్యోగానికి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆమెకు న్యాయం చేయాల్సి ఉండే, కానీ కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక తెలంగాణ ద్రోహి అయినటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి కేవలం భూముల కోసం, డబ్బు కోసం, తన కుటుంబం కోసం, నియంత పోకడల కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా వాళ్ళ జీవితాలందరినీ కూడా నాశనం చేసిండు. కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం వాళ్ళతో సంపాదించారు. అందుకే నేను ఎందుకు కేసీఆర్ మీద అంత కోపంతో, కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం మీద ఎందుకు నేను అంత ఆక్రోషం వెళ్ళగలుగుతానంటే కారణం ఇదే. ఇలాంటి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఎవరిని కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవిస్తూ ఒక దుర్మార్గుడిలాగా, ఒక నియంతలాగా కేసీఆర్ కుటుంబం అంతా కూడా తెలంగాణను సర్వ దోచుకున్నది. అందుకే ఈ ఉద్యమకారుల పరిస్థితి ఏందో ఇప్పుడు కేసీఆర్ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత కుటుంబం పట్టించుకోక ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రానికి చేసినట్టు ద్రోహం తెలుసుకొని కేసీఆర్ కుమిలి చేస్తా ఉన్నాడు. అందుకే కేసీఆర్ అంటే నాకు నచ్చదు. 100% ఎవరనుకోండి, కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం అన్నా ఎందుకు నచ్చదు అంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఈరోజు పోరాడాల్సింది, పనిచేయాల్సింది పోయి కుటుంబం కోసం పనిచేసి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసింది. కాబట్టి కేసీఆర్ అంటే నాకు నచ్చదు. సో ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా అంశాలు చాలా ఓపిక్గా దయచేసి అందరూ కూడా ఈ యొక్క పోస్ట్ని దయచేసి అందరూ కూడా ఓపిక్గా వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అందరూ తెలంగాణ సమాజం అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. సో నేను ఫార్మసిస్ట్ని కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సినటువంటి ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదం వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పడినటువంటి పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనేటువంటి భల్లాన్ని కస్తీరా దింపింది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. ఆ గాయాలను తీర్చాల్సినటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ కుటుంబం కాదా? ఏమైంది వాళ్ళకి? ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఒక్కరికైనా గాయమైందా? ఒక్కరైనా చచ్చారు వాళ్ళ కుటుంబంలో? ఎవడూ చావలేదు. మందిని చంపి ఆ దుర్మార్గులంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల త్యాగాల పునాదుల పైన ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కట్టుకొని, ప్రగతి భవన్ లాంటి కట్టుకొని, జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకొని ఈరోజు కులుకుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళని వదలద్దు. వీళ్ళను తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు బహిరంగంగా ఉరిదీసినా తప్పలేదు. ఈ యొక్క దుర్మార్గులందరినీ కూడా, ఈ యొక్క కల్వకుంట కుటుంబాన్ని అంతని కూడా. ఇది నేను ఆక్రోషంతో మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పడిన పద్మవ్యూహం నుంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే భల్లాన్ని కసదీరా దింపింది. సో ఆమె రాజీనామా చేసింది తప్ప, రాజీనామా చేస్తే సస్పెన్షన్ అని చెప్పేసి ఈరోజు ఆనాటి ప్రభుత్వం ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. సో సహాయం చేసేవాడు కనిపించగా నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని కనుగొని అందులో విశేషమైనటువంటి కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా, విఐపిఎస్ వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది. అంటే అవన్నీ తట్టుకొని కూడా ఒక వేద యజ్ఞం చేస్తూ, వేద పఠనం చేస్తూ ఆమె ఒక వేద పాఠశాల స్థాపించి అక్కడ మరొక నళినిగా వికసించింది అని కూడా చాలా చెప్తా ఉంది. సో ఇలాంటి తరుణంలో నేటి సీఎం అది ఎవరు? రేవంత్ రెడ్డి. సార్ రేవంత్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ సోల్ లేదు, అంటే తెలంగాణ ఆత్మ లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు నిలువెల్లా ఆంధ్ర సోల్ ఉంటుంది, ఆంధ్ర ఆత్మ ఉంటుంది తప్ప తెలంగాణ ఆత్మ ఉండదు. సో ఆయన ఏం చేసినా కానీ రాజకీయ బెనిఫిట్స్ కోసమే చేస్తాడు తప్ప తెలంగాణ ఆత్మ కోసము, తెలంగాణ ఆత్మతోటి ఆలోచించడు, చేయడు.
కేసీఆర్ చేస్తారనుకుని అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ కేసీఆర్ బంధాల్లో చిక్కుకొని ఒక డబ్బు కోసం, అధికారం కోసం, లగ్జరీస్ అనుభవించడానికి అధికారాన్ని వాడుకున్నాడు తప్ప తెలంగాణ ఆత్మనంతాన్ని కూడా ఆయన లోపల ఉన్న తెలంగాణ ఆత్మని చంపుకున్నాడు. ఈరోజు కేసీఆర్ ఒక బతికున్నటువంటి జీవోత్సవం. కేసీఆర్ ఒక బతికున్నటువంటి జీవోత్సవం. వాస్తవం ఇదే. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు, నాకేదో సహాయం చేస్తారని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ఇచ్చాను. అంటే ఆమె 2 కోట్లు ఎందుకు అడిగింది తెలుసా? వేద పాఠశాల స్థాపించి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా సన్మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించడానికి నేను వేద పాఠశాలకే ఆ 2 కోట్లు వినియోగిస్తాను తప్ప నా వ్యక్తిగత జీవితానికో లేకపోతే నా వ్యక్తిగత అవసరాలకో వినియోగించుకోను అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆమె పలుమార్లు చెప్పడం జరిగింది. సో అక్కడ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ కూడా ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపన గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. అంటే వేద పాఠశాలలు ఇవన్నిటి కూడా వారి పార్టీ పాలసీకి విరుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 100% వాస్తవమే. ఆమె హిందూ అవ్వడం వల్లే ఈ పరిస్థితి దాపరించి. ఆమె హిందూ కాకపోతే 100% ఆమెకు ఈ గ్రాంట్ శాంక్షన్ అయ్యేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటివరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చేస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞబ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సినటువంటి అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్మస్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి, బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు అంటూ చాలా సీరియస్ గా చెప్తా ఉంది. సో దయచేసి మీడియా మిత్రులు కూడా ఆమె సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకుండా రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి వేద బ్రహ్మ యజ్ఞ బ్రహ్మ అని చెప్పేసి సంబోధించండి అని చెప్పేసి కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్తారు. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఆమెను ఆ విధంగా సంబోధించమని కూడా కోరుతా ఉన్నాను. ఒకవేళ నా ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని, ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. 100% కాంగ్రెస్ పార్టీ ఈమె విషయంలో ఎలాంటి హెల్ప్ చేయదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో గతంలో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు. ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు కేసీఆర్ ఎప్పుడు కూడా నళిని గారికి కనీసం అంటే ఒక భ్రమలు కల్పించలేదు. ఆయన చేయనన్నట్టు చేయడు. ఆయనకు తెలంగాణ సోయలేదు కాబట్టి చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించుకొని మాట్లాడి నేను అన్ని చేస్తా ఇన్ని చేస్తా అని చెప్పేసి ఇంతవరకు ఆ ఫైల్ను కూడా మూవ్ చేయలేదు. అంటే వీళ్ళు ఆశలు పెట్టడం ఎందుకు, ఆమెకు వేరే రకాలుగా ప్రేరేపించడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు? అందుకే రేవంత్ రెడ్డి ఈరోజు చాలా క్లియర్గా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వానికి విరుద్ధంగా పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ అస్తిత్వ కొనలో పోవట్లేదు. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం VIPS కి అంటే వాళ్ళ వైద్య పరిషత్ ఉంది కదా, దానికి చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధాని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వాల్సిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైనటువంటి మోక్ష సాధన మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలు పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్నటువంటి ఫేస్బుక్ ధన్యవాదాలు సెలవేక మిత్రులారా అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క మెసేజ్ చూసిన తర్వాత ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. నళిని గారు చేస్తున్నటువంటి ఆమె రాసినటువంటి ఈ పోస్ట్ ఏదైతుందో ఎంత ఎమోషనల్ గా ఉంది. తెలంగాణ కోణంలో మనం ఈరోజు తెలంగాణ కోసం వందలాది మంది వేలాది మంది ప్రాణత్యాగాలు చేసిరు. అదేవిధంగా లక్షలాది మంది తమ జీవితాల పరంగా పెడితే అందులో నళిని గారు ముందు వరుసలో ఉంటారు. సో ఇప్పుడు ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఎంత వేదన పడుతూ ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ
కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు అని ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కనీసం ఆమె ఏం చేస్తోంది? వేద పరిరక్షణ చేస్తూ వేదాన్ని మేము పఠించాలని చెప్పేసి చెప్తా ఉంది. ధర్మాన్ని నేను బోధిస్తాను, ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి చెప్తున్నటువంటి నళిని ఈరోజు కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మీద ఉంటాయి కదా. మేము ధర్మం కోసం, దేశం కోసం అని అంటా ఉంటారు కదా. మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఈమె విషయంలో ఎలాంటి చదువుతారు? ఈమె ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. ఆమె చేస్తున్నది దేనికోసం? ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం కదా, హిందుత్వ పరిరక్షణ కోసం కదా, వేదాల్ని కాపాడుకొని వేదాల్ని బోధించే విధంగా ఆమె యొక్క ప్రయత్నాలే కదా. మరి ఎందుకు బీజేపీ నాయకులు స్పందించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎట్లాగూ కేసీఆర్ పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకుని పాపన పోలేదు. ఈరోజు ఒకవేళ అంటే అనొద్దు, కానీ ఈమె గనక ఏమైనా జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్, దాని తర్వాత రేవంత్ రెడ్డిలే కారణమవుతారు. సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా ఈమెను ఆదుకోవాలి. ఈమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఈమెను ఆ చావు కొరల్లోంచి బయటపడేసి మీ యొక్క ధర్మాన్ని రక్షించుకోండి అని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ నుండి బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇది నళినికి సంబంధించినటువంటి ఒక ఎమోషనల్ మెసేజ్ మిత్రులారా. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ఇలాంటి అనేకమైనటువంటి వేదనలు అనుభవించినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పురిటి నొప్పులతోటి ఇంకా బాధపడుతూనే ఉన్నది.